సార్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో బెంగళూరు ముంబై హైవేకి బాగా ఎక్కువ వెస్ట్ సైడ్ బాగా డిమాండ్ ఉంది వాస్తవంగా అయితే. కానీ లుక్ ఈస్ట్ అని చెప్పి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా కొత్త పాలసీ తీసుకుని వచ్చి అక్కడ డెవలప్ చేస్తుంది. ఓ పక్క అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి ఎంత లేదన్నా ఒక 3 hours లో మనం అవునండి విజయవాడ అమరావతి రీచ్ అవుతాం. డెఫినెట్గా సో ఇప్పుడు ఎల్బీ నగర్ కావచ్చు ఆ చుట్టుపక్కల అంటే ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా బాగా డిమాండ్ పెరిగిందని వినిపిస్తున్నమాట. ఎందుకంటే అటు అమరావతి కూడా నిర్మాణం జరగబోతుంది కాబట్టి సో కొంత అటువైపు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఏది ఇటు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు పెట్టుబడులు కొన్ని వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా ఈసారి ఈస్ట్ వైపు కొంచెం డిమాండ్ పెరుగుతుందని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఎంతవరకు ఇది? అవునండి, కరెక్ట్ అండి లక్ష్మణ్ గారు. కొంచెం ఈ మధ్య కూడా ఏంటంటే మాకు కొద్దిగా ఎంక్వైరీస్ కూడా ఏంటంటే వెస్ట్కి ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈస్ట్ వైపు కూడా అడుగుతున్నారు అనమాట. మీరు కూడా ఎల్బీనగర్ లో ఉంటారు కదా ప్రాంతం చుట్టుపక్కల. ఏం సార్ ఏమనుకుంటున్నారు చర్చ అక్కడ? అవునండి, కొంచెం చేంజ్ అయింది సార్. కొంచెం ఇటువైపు చూస్తున్నారండి, మన విజయవాడ హైవే వైపు కూడా చూస్తున్నారు. ప్లస్ మరలా ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఫిజికల్గా చూస్తున్నారు. ఆల్రెడీ 6 lane రోడ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మన ఆర్ఎఫ్సి దాకా అటు నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది. సో ప్లస్ మరలా ఇంకొకటి ఏంటంటే రేపు మనకి చంద్రబాబు నాయుడు గారు రింగ్ రోడ్ ప్రపోజల్తో తీసుకుని రావడంతో ఈ 270 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక 60-70 కిలోమీటర్స్ తగ్గిపోబోతుంది. మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ ఆర్ కూడా మళ్ళీ ఈ ట్రిపుల్ ఆర్ కూడా చౌటుపల్లి దగ్గర ఆల్మోస్ట్ కొంచెం టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువ అవుతుంది డిస్టెన్స్ కూడా. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే సార్, మనకి ఎక్కడైతే ఇన్ఫ్రా డెవలప్ అవుతుందో, రోడ్స్ కనెక్టివిటీ ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అక్కడ మనకి రేట్లు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అందుకని ఇంకొకటి కూడా ఏంటంటే వెస్ట్ మీద కంపేర్ చేసుకుంటే ఈస్ట్లో కొంచెం రేట్లు కూడా తక్కువనే ఉన్నాయండి. తక్కువ ఉన్నాయి. కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, తక్కువలో ఉన్నప్పుడే తీసుకుందాం అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఈస్ట్ వైపు కూడా ఎంక్వైరీస్ పెరిగినాయండి. ఈస్ట్ వైపు కూడా కొంచెం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు 2 క్యాపిటల్ సిటీస్ అసలు సిటీతో సంబంధం లేదండి, సిటీ అవుట్స్కట్స్ నుంచే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే హైదరాబాద్ లో డెవలప్ అవుతుంది. అవునండి. సో తర్వాత విజయవాడ హైవే ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఈ పేరు బాగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ కూడా విజయవాడ హైవే గురించి పెద్దగా ఎవరు చర్చలో ఎక్కడ లేదు, డిమాండ్ కూడా లేదు. వాస్తవంగా ఎప్పటి నుంచో అసలు ముందు హైదరాబాద్ డెవలప్ అవుతున్న టైంలోనే విజయవాడ బాగా మంచి డిమాండ్ ఉంది హైవే. కానీ ఎందుకో మరి ఏం జరిగిందో అయితే జరగాల్సిన నష్టం అయితే ఆ పక్క జరిగింది. కానీ మళ్ళీ మహర్దశ రాబోతుంది, 6 lane వేయటం, మరో పక్క అటు అమరావతి నిర్మాణం, తర్వాత కొంత ఫోకస్ కూడా పెట్టడం. ఇప్పుడు అక్కడ ఉన్న భూములు ఉన్నవాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? అక్కడ ఉన్న అడ్డంకులు ఏంటి అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? ఇప్పుడు ప్రస్తుతానికి అడ్డంకులు అంటే ఏం లేదు సార్. మీరు అన్నట్లు ఏంటంటే అసలు హైదరాబాద్ డెవలప్ అయ్యే స్టార్టింగ్ పాయింట్లో అసలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది అటువైపు నుంచే స్టార్ట్ అయింది. విజయవాడ హైవే వైపే స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందంటే ఇంకా అదంతా కూడా అక్కడ ఆగిపోయి వెస్ట్ వైపు బాగా ఫోకస్ అయిపోయింది. పటాన్చెరు, మన కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, బిహెచ్ఎల్ పటాన్చెరు, ఇక్కడ దాకా ఈ ఏరియా అంతా కూడా బాగా పెరిగిపోయింది. దాంతోపాటు మనకి ఇటు గచ్చిబౌలి, కోకాపేట ఇదంతా కూడా బాగా పెరిగిపోయింది అనమాట. సో ఎక్కువ అక్కడ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొందాం, అక్కడ పెడితే మనకు కూడా కొంచెం తక్కువలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో అటు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కోర్ క్యాపిటల్ మనకి అమరావతి రెడీ కావడం ఒకటి, దాంతోపాటు ఈ 2 క్యాపిటల్స్ని కనెక్ట్ చేసే రోడ్డు ఏదైతే ఉందో విజయవాడ ఒకటి ఉండటం, విజయవాడ హైవే ఉండటం ఒకటి, సో డిస్టెన్స్ కూడా తగ్గటం ఒకటి, ప్లస్ మళ్ళీ ఎఫోర్డబిలిటీ రేట్లో ఉండటం ఒకటి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నారు, చూస్తున్నారు. ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయండి కొంచెం. సో అమరావతిలో బయర్స్కి రైట్ టైమా, సెల్లర్కి రైట్ టైమా? బయర్కే రైట్ టైం అండి నిజం చెప్పాలి అంటే. సెల్లర్ కంటే కూడా కొనుక్కున్న వాళ్ళే కొంచెం ఎక్కువ రిటర్న్స్ తీసుకోగలుగుతారు. ఇది స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అమౌంట్. అంటే యాక్చువల్గా మార్కెట్ 90% ఉంది. అది అవునండి, స్మాల్ ఇన్వెస్టర్స్ అనేది 90% మార్కెట్. చాలా తక్కువ మందికే ఇది ఏదో కోట్లు జరిగిపోతుంది అనేది అబద్ధం. ఒక 50 లక్షల కోటి రూపాయల లోపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిజినెస్ అదే మొత్తం. వాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది ఊవేర్లు పడుతున్నారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? తక్కువ బడ్జెట్లో అక్కడ కొంత తీసుకొని కొంత టైం వెయిట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి? వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి లక్ష్మణ్ గారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఏంటంటే ఎక్కువ కొనేవాళ్ళు ఎక్కడుంటారు అంటే అంటే వాల్యూమ్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ దగ్గరే ఉంటుందండి. 50 లక్షల కోటి రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. మీరు అన్నట్లుగా 85 to 90% మినిమం వాళ్ళే ఉంటారు అనమాట. ఓన్లీ 10% మాత్రమే ఈ క్యాపిటల్ ఎక్కువ పెట్టి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు పెట్టే వాళ్ళు ఉంటారు. దీనితో పాటు ఏం జరుగుతుందంటే ఇప్పుడు Tier 1
ఎవరైతే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో అపర్ణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్రెడీ అమరావతి వైపు చూశారు, ల్యాండ్స్ తీసుకుంటున్నారు, ఇంకా వెతుకుతున్నారు ల్యాండ్స్. ఇప్పుడు కూడా అండి, ఓకే. ఇప్పుడు కూడా మంచి టైర్ 1 బిల్డర్స్ అందరూ కూడా మళ్ళీ అటువైపు చూస్తున్నారు. అమరావతి వైపు చూసి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తాయండి ఇంకా నియర్ ఫ్యూచర్లో. మ్యాక్సిమం అంతే, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. మ్యాక్సిమం ఒక 5-6 monthsలోనే, ఇయర్ ఎండింగ్ కల్లా డెఫినెట్గా మంచి టైర్ 1 కంపెనీస్ అన్నీ కూడా అటు వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో అలాంటి టైంలో మనం కూడా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయలేము. కొంచెం దూరంలో, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో, తక్కువ రేంజ్లో, మనకున్న బడ్జెట్లో తీసేసుకొని పక్కన పెట్టేసేసుకొని, కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టాను అంటే కొంచెం షార్ట్ టర్మ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కొద్దిగా, ఎందుకంటే అప్పుడు కోర్ క్యాపిటల్లో పెడుతున్నాను కాబట్టి. అప్పుడు వాళ్ళకి కొంచెం తక్కువ టైంలోనే రిటర్న్స్ వస్తాయి. కానీ ఏంటంటే నేను కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇవ్వగలిగాను అంటే కనుక వాళ్ళకంటే ఎక్కువ రిటర్న్స్ నేను తీసుకోగలుగుతానండి. సో ఇక్కడ 100% ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ దొరుకుతాయండి మనకి. ఇప్పుడు ఇప్పుడున్న జనాభా దాదాపు అటు విజయవాడ, సార్, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఇవన్నీ కలుపుకుంటే ఒక 60 లక్షల మంది ఉంటారు. అవునండి. ఒక హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉన్నారు. అవునండి. సిటీ ఎక్స్పాండ్ అయింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఇల్లు అవసరమైంది. అవునండి. రేపు అమరావతి, విజయవాడ, గుంటూరు మొత్తం ఒక పెద్ద నగరంగా విస్తరించబోతుంది. అవునండి. సో ఆటోమేటిక్ ఏంటంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, అసలు ఒకటిగా చెప్పుకుండా పోతే ఎన్ని ఇల్లు అవసరం ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మనకి హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అంతవరకే హైదరాబాద్ అనుకునేవాళ్ళు. దాని తర్వాత ఏమైందంటే సిటీ ఎక్స్పాండ్ అవుతా ఓఆర్ఆర్ వరకు వచ్చేసేటప్పటికి ఇది హైదరాబాద్ హెచ్ఎండి, అది ఓఆర్ఆర్ కూడా దాటి హెచ్ఎండి లిమిట్స్ ఉంది. ఇప్పుడు రేపు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో అక్కడ వరకు రేపు నేను హెచ్ఎండి వరకు తీసుకెళ్తాను అన్న కొంచెం ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయండి. సేమ్ అలాగనే రేపు మనకి ఈ అమరావతికి కూడా అలాగనే కాబోతుందండి. మనం స్టార్టింగ్ ఇప్పుడు ఓఆర్ఆర్తో స్టార్ట్ చేసుకున్నామండి. ఇంతకుముందు ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అంటూ అది తీసేసి అసలు కదని ఓఆర్ఆర్తోనే స్టార్ట్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే అండి ఇల్లు అవసరమే, కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్లుగా ఇన్ఫ్రా ఇవన్నీ రెడీ అవుతూనే వెళ్ళిపోతూనే ఉంటుంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఒక పక్కన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేస్తూనే ఉంటుంటారు. దానితో పాటు ఎంప్లాయ్మెంట్ ఉందంటే కనుక వాళ్ళకి కావాల్సిన హౌసింగ్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రా కానీ సోషల్ ఇన్ఫ్రా కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా రెడీ అవుతాయండి తొందరలోనే. దానికోసమే నేను అనుకోవడం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐఆర్ఆర్ వద్దు, ఓఆర్ఆర్ మీదనే ఫోకస్ చేద్దాం. ఎందుకంటే మొత్తం ఒక దగ్గరే సెగ్రిగేట్ చేసే బదులు దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద ఒక్కొక్క పెడదాము అన్న ఉద్దేశంతో కూడా చేసినట్లు నాకు అనిపిస్తుందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి మనది 5th or 6th ప్లేస్ ఉంటుంది. ఢిల్లీ ఫస్ట్ పాపులేషన్లో, తర్వాత ముంబై, తర్వాత కోల్కతా, తర్వాత బెంగళూరు, తర్వాత మనది 1.2నో 1.3నో మనం ఉన్నాము. సేమ్ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రేట్లు పెరిగిపోతా అయిపోయినాయి ఇక్కడ, కానీ ఎఫోర్డబిలిటీ పెరిగింది ఇక్కడ, అంటే రేట్లు ఎక్కువైపోయినాయి. కానీ ఇదే రేట్లలో హాఫ్ ఆఫ్ ద రేట్లలో మనం అమరావతికి వెళ్తే అక్కడ మనం చేసుకోగలం, అక్కడ మనం పెట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఎందుకంటే ఎవరు చూసినా కానీ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా కోసం కొనట్లేదు నేను ల్యాండ్, రేపు నా పిల్లలు వస్తారు, రేపు వాళ్ళు చదువు అయిపోతుంది, రేపు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవుతారు, లేదంటే బెంగళూరులో సెటిల్ అవుతారు అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనేసేసి పక్కన పెట్టేసేస్తున్నారండి. వీళ్ళు రెడీ అయ్యేటప్పటికి అది కూడా డెవలప్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళి మనం హౌసింగ్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది.